ప్రధాని మోదీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా ఆయన వెంటే దౌత్యవేత్తల బృందం వెళ్తుంది. కానీ సీషెల్స్ పర్యటనలో మాత్రం 2 యుద్ధ నౌకలు, రక్షణ దళాలు కూడా వెళ్లాయి. అయితే దీని వెనుక అసలు కారణం మోదీకి భద్రత కల్పించడం కాదు, భారత శత్రువులకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించడం. హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న డ్రాగన్ కు క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడమే టార్గెట్. అంతేకాదు సీషెల్స్ కి ఒక పెట్రోల్ నౌకను కూడా సీషెల్స్ కు గిఫ్ట్ గా ఇస్తున్నారు. సీషెల్స్ నేషనల్ డే గోల్డెన్ జూబ్లీ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా వెళ్లిన ఈ టూర్ వెనుక చాలా వ్యూహాలే కనిపిస్తున్నాయి. చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీకి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ సాక్షిగా దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వబోతున్నారు. ఇంతకు ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన టాప్ సీక్రెట్స్ ఏంటి? అజంప్షన్ ఐలాండ్ ప్రాజెక్టుకు మించిన డిఫెన్స్ డీల్స్ జరగబోతున్నాయా? ఆ ఒప్పందాలు డ్రాగన్ కంట్రీకి ఎలా చెక్ పెడతాయి? లెట్స్ వాచ్. హిందూ మహాసముద్రంలో వ్యూహం మార్చిన ఇండియా. మోదీ సీషెల్స్ పర్యటనలో డ్రాగన్కు చెక్ పెట్టే వ్యూహాలు. అజంప్షన్ ఐలాండ్ భారత మిలిటరీ స్థావరం అవుతుందా? సీషెల్స్ హిందూ మహాసముద్రంలో కేవలం ఓ చిన్న ద్వీపదేశం. ఈ దేశంపైనే ప్రస్తుతం ప్రపంచం అటెన్షన్ ఉంది. అందుకారణం ప్రధాని మోదీ ఆ చిన్న దేశంలో పర్యటించడమే. 2015 తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా వెళ్లారు. అయితే ఈ చిన్న దేశంపై ప్రపంచం దృష్టి పెట్టడానికి రీజన్ అది మాత్రమే కాదు. సీషెల్స్ కు ప్రధానితో పాటు 2 యుద్ధ నౌకలు, రక్షణ దళాలు కూడా వెళ్లడం. అవును, మోదీ పర్యటనలో భాగంగా ఇండియన్ నేవీకి చెందిన 2 యుద్ధ నౌకలతో పాటు రక్షణ దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ పర్యటనలోనే మన దేశం తరఫున సీషెల్స్ కోస్ట్ గార్డ్ కి ఒక అధునాతన ఫాస్ట్ పెట్రోల్ నౌకను బహుమతిగా అందించనున్నారు. ఇది ఆ ప్రాంతంలో సముద్రపు దొంగల వేట, డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడానికి పనిచేస్తుంది. సీషెల్స్ కు భారత్ ఎంత ప్రాధాన్యమిస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో సీషెల్స్ భారత్కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజన్ సాగర్ పాలసీలో సీషెల్స్ కు అత్యున్నత ప్రాధాన్యత ఉంది. అందుకే ఆ దేశానికి మోదీ సర్కార్ ఇంత ప్రాధాన్యతనిస్తోంది. ఏడాది ఫిబ్రవరిలో సీషెల్స్ అధ్యక్షుడు భారత్లో పర్యటించినప్పుడు మన దేశం $175 మిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా రూపుదిద్దుకున్న జాయింట్ విజన్ సెషెల్ కింద అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే సముద్ర భద్రత కోసం భారత్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్లతో ఏర్పాటైన కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ లో సీషెల్స్ పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరడానికి ఈ పర్యటన మార్గం సుగమం చేయబోతోంది. అయితే ఈ పర్యటన అసలు లక్ష్యం మరొకటి కూడా ఉంది. చైనాకు చెక్ పెట్టే రక్షణ ఒప్పందాలు చేసుకోవడమే. నిజానికి డ్రాగన్ కంట్రీని నిలువరించేందుకు గతంలో అజంప్షన్ ఐలాండ్ ను అస్త్రంగా మార్చే ప్రయత్నాలు జరిగాయి. భారత్ సీషెల్స్ రక్షణ సంబంధాల్లో అజంప్షన్ ఐలాండ్ ప్రాజెక్టు అత్యంత సున్నిత, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. 2015లో ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఈ ద్వీపాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాలుగా ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. దానికి ప్రధాన కారణం రాజకీయ వ్యతిరేకత. ఒప్పందం ప్రకారం ఇక్కడ భారత్ ఒక ఎయిర్ బేస్, నౌకలు నిలపడానికి పోర్టు నిర్మించాల్సి ఉంది. అయితే సీషెల్స్ అంతర్గత రాజకీయాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత సైనిక స్థావరం వల్ల తమ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు వస్తుందని, పర్యావరణం కూడా దెబ్బతింటుందని అక్కడి ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో సీషెల్స్ పార్లమెంటు దీనికి ఆమోదం తెలపలేదు. దీనితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. నిజానికి ఈ ఐలాండ్ హిందూ మహాసముద్ర భౌగోళిక రాజకీయాల్లో ఒక తిరుగులేని అస్త్రం లాంటిది. అజంప్షన్ ఐలాండ్ ఆఫ్రికా తీరానికి, మడగాస్కర్ కు మధ్య ఉండే మొజాంబిక్ ఛానల్ కు అత్యంత సమీపంలో ఉంది. అంతర్జాతీయ ఇంధన రవాణా ట్యాంకర్లు, భారీ సరుకు రవాణా నౌకలు ప్రయాణించే ప్రధాన సముద్ర మార్గం ఇది. ఇక్కడ నిఘా ఉంచడం అంటే పశ్చిమ హిందూ మహాసముద్రపు వాణిజ్య మార్గాలపై పట్టు సాధించడమే. చైనా తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీలో ఇప్పటికే సైనిక స్థావరాన్ని నిర్మించింది. ఒకవేళ సీషెల్స్ పరిధులకి కూడా చైనా విస్తరిస్తే భారత నౌకాదళానికి అది పెద్ద సవాలుగా మారుతుంది. అజంప్షన్ ఐలాండ్ లో భారత్ ఉనికి, సీషెల్స్ కోస్ట్ గార్డుతో భారత్ బలమైన భాగస్వామ్యం చైనా సబ్మెరైన్ల కదలికలకు అడ్డుకట్ట వేస్తుంది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టి అజంప్షన్ ఐలాండ్ లో మిలిటరీ బేస్ నిర్మించాలని భావించింది. కానీ ఆ దేశ రాజకీయ వ్యతిరేకతతో అది సాధ్యపడలేదు. సీషెల్స్ లో సార్వభౌమత్వ ఆందోళనలు తలెత్తిన తర్వాత భారత్ తన పంథా మార్చుకుంది. అక్కడ బలవంతంగా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించకుండా ఆ దేశ అంతర్గత రాజకీయాలను గౌరవించింది.
దీంతో దాదాపుగా అజంప్షన్ ఐలాండ్ను మిలిటరీ స్థావరంగా మార్చే ప్రాజెక్టు అటకెక్కింది. అయితే ఇప్పుడు దానికి మించిన మాస్టర్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. అవును, భారత్ ఇప్పుడు రూట్ మార్చింది. అజంప్షన్ ఐలాండ్లో నేరుగా మిలిటరీ బేస్ పెట్టకపోయినా సీషెల్స్ రక్షణ రంగాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుంటోంది. హిందూ మహాసముద్రంలో శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్లలోని నౌకాశ్రయాలను చేజిక్కించుకుని భారత్ను చుట్టుముట్టాలని చైనా వేసిన స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ వ్యూహానికి భారత్ ఇస్తున్న అసలైన షాక్ ఇది. సీషెల్స్ కోస్ట్ గార్డుకు రక్షణ హార్డ్వేర్, అధునాతన రాడార్లు, ఇప్పుడు ఇస్తున్న ఫాస్ట్ పెట్రోల్ నౌక, ఇవన్నీ కేవలం బహుమతులు కావు. చైనా సబ్మెరైన్ల కదలికల్ని ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు భారత్ అక్కడే ఏర్పాటు చేసుకుంటున్న శాశ్వత నిఘా నేత్రాలు. నిజానికి చైనా వ్యూహం ఏంటంటే చిన్న దేశాలకు భారీగా అప్పులిచ్చి ఆపై వాటి భూములను లీజుకు తీసుకోవడం. కానీ భారత్ అలా చేయడం లేదు. సీషెల్స్ సొంత రక్షణ సామర్థ్యాలను పెంచుతోంది. సీషెల్స్ రక్షణ దళాలకు శిక్షణ ఇచ్చేది భారత్, వారి నౌకలను మెయింటైన్ చేసేది భారత్, చివరకు అక్కడ కోస్టల్ రాడార్ నెట్వర్క్ ను నడిపేది కూడా భారతే. ఒక ముక్కలో చెప్పాలంటే సీషెల్స్ భారత రక్షణ దళాలు వేరువేరు కావు, ఒకటే. దీనివల్ల భవిష్యత్తులో హిందూ మహాసముద్రంలో చైనా ఏదైనా దుశ్చర్యకు దిగాలని చూస్తే భారత్ కంటే ముందే మన వ్యూహాలతో బలపడిన సీషెల్స్ నేవీ చైనాకు ఎదురు నిలుస్తుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే సీషెల్స్ సైన్యానికి భారత్ ఒక రకంగా గాడ్ ఫాదర్ గా మారి డ్రాగన్ కంట్రీ ఆ దేశంలో అడుగు పెట్టకుండా బలమైన గోడను నిర్మిస్తుందన్నమాట. ఈ పర్యటనలో మరో కీలక అడుగు కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్. భారత్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్లతో కూడిన ఈ కూటమిలోకి ఇప్పుడు సీషెల్స్ కూడా పూర్తిస్థాయి సభ్యదేశంగా రాబోతోంది. ఇది చైనాకు మింగుడుపడని అంశం. ఎందుకంటే ఈ కూటమి ప్రధాన లక్ష్యం హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రతను పర్యవేక్షించడం. అంటే చైనా రీసెర్చ్ షిప్ల పేరుతో పంపే గూఢచారి నౌకలను, యుద్ధ నౌకలను అడ్డుకోవడానికి ఈ ప్రాంత దేశాలన్నీ భారత నాయకత్వంలో ఏకమవుతున్నాయి. మాల్దీవుల్లో చైనా అనుకూల ప్రభుత్వం ఉన్నప్పటికీ సీషెల్స్, మారిషస్లను తన వైపు తిప్పుకోవడం ద్వారా పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత్ వన్ సైడ్ పవర్ గేమ్ ప్రదర్శిస్తోంది. చిన్న దేశమైన సీషెల్స్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూనే ఆ దేశాన్ని చైనా వైపు మళ్లకుండా కట్టడి చేయడంలో మోదీ సర్కార్ దౌత్యం 100% సక్సెస్ అయిందని చెప్పాలి. ఒకప్పుడు అజంప్షన్ ఐలాండ్ వివాదంతో భారత్కు దూరమవుతుందేమో అనుకున్న సీషెల్స్ ఇప్పుడు రక్షణ పరంగా భారత్ పైనే పూర్తిగా ఆధారపడేలా మోదీ పావులు కదిపారు. ప్రధాని మోదీ విజన్ సాగర్ పాలసీ హిందూ మహాసముద్రంలో చైనా విస్తరణవాదానికి వేసిన బలమైన బ్రేక్. మోదీ సీషెల్స్ పర్యటన ద్వారా హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ మాత్రమే కాదు, ఇక్కడ నడిచేది కేవలం ఇండియా పవర్ గేమ్ మాత్రమేనని డ్రాగన్ కు క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు.